తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ సీజన్ లో మొత్తం 9 మంది సెలబ్రిటీలు, 6 కామనర్లు హౌస్ లోకి అయితే వెళ్ళిపోయారు. ఇప్పటికే 2 వారాలు పూర్తయింది. ఇక మొదటి వారం కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ వెళ్ళిపోగా, రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయితే అయ్యాడు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం అయితే లేదు. ఈ క్రమంలో బిగ్ బాస్ మరొక నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుందన్నమాట. త్వరలో బిగ్ బాస్ 9 హౌస్ లోకి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని అయితే తెలుస్తుంది. అయితే వీరి వల్ల హౌస్ వాతావరణం మారుతుందని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోంది. అయితే 6 లేదా 7 బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లయితే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం కొందరి పేర్లు నెట్టింట అయితే వినిపిస్తున్నాయి. వారిలో ముఖ్యంగా నటి సుహాసిని, బుల్లితెర నటి కావ్యశ్రీ, అలేఖ్య చిట్టి పికిల్స్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గేమ్ ప్లాన్ ను మార్చి ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తాయని బిగ్ బాస్ భావిస్తోంది. మరి వీరు షోని ఎలా మారుస్తారనే విషయం అయితే చూడాలి. ఇంకా అయితే 4 వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నట్లయితే తెలుస్తోంది. అయితే గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ అంత రసవత్తరంగా అయితే సాగడం లేదు. ఈ సీజన్ లో రణరంగాలు ఎక్కువగా ఉంటాయని హోస్ట్ గా నాగార్జున అయితే చెప్పారు. కానీ ఆశించినంత స్థాయిలో అయితే ఈ సీజన్ ప్రేక్షకులను అలరించడం లేదు. ఇక ఈ సీజన్ లో ఇమాన్యుయల్ కాస్త కామెడీ చేస్తున్నాడు. ఇక సంజన అయితే హౌస్ ను కాస్త యాక్టివ్ గా ఉంచడం కోసం ట్రై చేస్తుంది. ప్రేక్షకులు బిగ్ బాస్ చూడడానికి కాస్త ఇష్టపడుతున్నారంటే దానికి ముఖ్య కారణం అయితే సంజన. ఇంకా ఈమె హౌస్ లో ఉన్నందుకు కూడా చుక్కలు చూపిస్తుంది. మొదటి 2 రోజులు అయితే సైలెంట్ గా ఉన్న సంజన ఇప్పుడు ఆటలో అదరగొడుతుందని ప్రేక్షకులు అయితే కమెంట్లు చేస్తున్నారు. మరి మున్ముందు ఈ సీజన్ ఎలా ఉంటుందో, వైల్డ్ కార్డ్ ఎంట్రీల వల్ల ఎలా మారబోతుందో వేచి చూడాల్సింది.